కానీ మీరేమన్నా అంటే రిజర్వేషన్ నేచర్ ఏదో చెప్తున్నారు మీరు. అసలు ఎందుకు ఎందుకు రిజర్వేషన్? ఇక్కడ ప్రాబ్లం అంటే ఈ ఎస్సీలకు ఎందుకు రిజర్వేషన్ వచ్చింది, బీసీలకు ఎందుకు వచ్చింది? బీసీలకేమో వెనుకబాటుతనం వల్ల వచ్చింది, ఎస్సీలకు పుట్టుక వల్ల వచ్చింది. ఐక్యరాజ్య సమితి కూడా బై డిసెంట్, అంటే నీ పుట్టుకతోటే అసమానతలతో పుడతాడు ఎస్సీ. బై బర్త్. బై బర్త్ అంటే అక్కడ కూర్చున్నటువంటి జడ్జిలకు కూడా అర్థం కాదు ఏమంటే, ఆ పక్కనున్న జడ్జి కూడా ఒక ఆయన గవాయ్ అనేటువంటి జడ్జి కూడా ఉన్నాడు ఆ టీంలో. నెక్స్ట్ డే పేపర్లో మీరు కావాలంటే చూడండి, నిన్నటి టైమ్స్ ఆఫ్ ఇండియా మిగతా పేపర్లలో అక్కడున్న జడ్జిలో ఎవరి కులం ఏంటిదో తెలవలే, ఈ 7గురి కులం ఏంటిదో తెలవలే. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఏ కులం వాడో రాయలే. కానీ ఆయన ఎస్సీ జడ్జ్ గవాయ్ ఆల్సో సపోర్ట్. ఆయన షెడ్యూల్డ్ కాస్ట్ జడ్జా, ఆయన సుప్రీంకోర్టు జడ్జా, షెడ్యూల్డ్ కాస్ట్ జడ్జా అని రాసింది. ఇది నేను ఎందుకు కోట్ చేస్తున్నా, ఒక ఆయన జడ్జి అయినా సుప్రీంకోర్టు 7గురు ధర్మాసనం అంటున్నాం, 7గురు ధర్మాసనంలో ఒక ధర్మాధికారిగా కూర్చున్నా ఆయన నువ్వు ఎట్లా చూస్తున్నావు? కులంతో ఐడెంటిఫై చేసిండు ఆయన. అంటే కులం ఉందా లేదా భారతదేశంలో? అంటే ఎస్సీ ఎస్టీలకి ఇప్పుడు క్రీమీ లేయర్ అనండి, ఇదొకటి పుట్టుక ద్వారా వచ్చినటువంటి కులం అనేది. నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళినా మల్లికార్జున ఖర్గే అఖిల భారత కాంగ్రెస్కి ప్రెసిడెంట్ అయినా ఆ పక్కనున్న వాళ్ళ నాయకుడు మా ప్రెసిడెంట్ని మేము దళితునికి ఇచ్చినామని బిచ్చమేసినాం. ఆ దళితునికి మా హాయంలో మేము రాష్ట్రపతిని దళితుని చేసినాం. నువ్వెవడు చేయడానికి? ఎన్నుకున్నారు పార్లమెంటు సభ్యులు. అంటున్నామా మేము ఒక బ్రాహ్మణ్ణి స్పీకర్ చేసినాము అని అనట్లేదు కదా. ఎందుకు అంటున్నావు నువ్వు ఇట్లా? దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫైయింగ్ ఎ పర్సన్ నాట్ బై విత్ హిజ్ మెరిట్ బట్ విత్ హిజ్ కాస్ట్. ఏ స్థాయి కనబడి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కాండి, ఒక ప్రొఫెసర్ కాండి, ఒక వైస్ ఛాన్సలర్ కాండి, ఒక కలెక్టర్ కాండి, లేదా ఒక చీఫ్ సెక్రటరీ కాండి, అది వెంటాడుతూనే ఉంటుంది. ఇదొక ఫ్యాక్ట్. రెండవది, క్రీమీ లేయర్ పెట్టాలి. మనకు గుండా మల్లేశం అనే ఒక ఎమ్మెల్యే, ఆయన బెల్లంపల్లి నుంచి పోటీ చేసినాడు. సామాన్యుడు, సిపిఐలో మొదటి నుంచి కార్మికుడు, కార్యకర్త. ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయినాడు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఆయనకి క్రీమీ లేయర్ వర్తిస్తుంది, అంటే ఆయన పిల్లలు రిజర్వేషన్లకు అర్హులు కాదు. అట్లాగే గుమ్మడి నరసయ్య అని ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆదివాసీ. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయినాడు. అసలు ఆయన పిల్లలకు రిజర్వేషన్ అవకాశమే ఉండకూడదు. అంటే భారతదేశంలో చట్టాలు చేసే వాళ్ళకి కూడా ఒకసారి ఎమ్మెల్యే అయితే వాడు దరిద్రం నుంచి విముక్తి అవుతాడు, కులం నుంచి విముక్తి అవుతాడు, పైసలు సంపాదించుకుంటాడు. కాబట్టి వాడికి రిజర్వేషన్ అవసరం లేదు. పైసలు సంపాదించుకున్న కులం ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే చెప్తాను. అసలు క్రీమీ లేయర్ అంటే ఏంటిది? అంటే ఒకసారి 5 ఏళ్ళ కోసం ఎమ్మెల్యే అయితే 5 ఏళ్లలో వాడి జీతం వస్తుంది 60,000 70,000 కాబట్టి వీడు కులం నుంచి విముక్తుడై, పేదరికం నుంచి విముక్తుడై, అవసరం నుంచి విముక్తుడై, వీడు మొత్తం పునీతుడైపోయి రెక్కలు వచ్చి ఎగిరిపోతాడా? ఆ చట్టం చేసినోడికి బుద్ధి ఉండాలి కదా, కొంచెం ఆలోచన ఉండాలి కదా. నేను నిజంగా కూడా నా లైఫ్లో ఎదురైన సంఘటన చెప్తాను. క్రీమీ లేయర్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా క్రీమీ లేయర్ కిందకు వస్తారు. మాతో పాటు ఒక బీసీ మిత్రుడు ఉండేవాడు, మంచి ఉద్యమకారుడు, మంచి మనిషి. సరే, ఏదో ఒక పదవి వచ్చినాడు. అంతకుముందు ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. క్రీమీ లేయర్ పరిధిలోకి రాడు ఆ ఉద్యోగంలో ఉంటే. సరే, తెలంగాణ వచ్చింది, ఆయనకు ఒక అవకాశం వచ్చింది. దీనిలో ఏదో వచ్చినాడు. 2 పిల్లలు ఆయనకి, వాళ్ళు క్రీమీ లేయర్లకు వచ్చేసినారు. ఈ 3 ఏళ్లలో 5 ఏళ్లలో ఆయన పదవి పోయింది, టర్మ్ పోస్ట్ కదా, పోయింది. అయినా సరే ఆయన క్రీమీ లేయర్. అంటే రేపు నిజంగానే మీరు ఆలోచించండి. 2 ఎగ్జాంపుల్, ఒక ఆదివాసీ ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక దళిత ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక బీసీ ఎగ్జాంపుల్ చెప్పిన. అంటే క్రీమీ లేయర్ అనేది అంత బోగస్.
క్రీమీ లేయర్ అనేది అంత బాగా. ఇప్పుడు దాన్ని ఒక అడ్డం పెట్టి నేను అనుకోవడం దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఆ తీర్పులో జడ్జిలు వాళ్ళ ఇష్టం వచ్చిన సిద్ధాంతాలన్నీ మాట్లాడేశారు. వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అది పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్ కాదని నేను అనుకుంటున్నాను. అది ఒపీనియన్ అనుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ డైరెక్షన్ అని నా అభిప్రాయం. కానీ ఇక్కడ చట్టం చేసేటువంటి ఒక నాయుడో ఒక రెడ్డో ఇమ్మీడియట్గా చూడండి మీరు రేపు కోర్టు చెప్పినట్టు మేము క్రీమీ లేయర్ని కూడా పెడతామని అంటారు. ఏం చేస్తారు? అంటే ఇక్కడ రాజ్యాంగ మౌలిక అంశం ఏమిటి? వీళ్ళు కుల పీడితులు కాబట్టి రిజర్వేషన్ అనుకున్నారు. వివక్ష పీడితులు కాబట్టి వివక్ష కుల వివక్ష కుల వివక్ష పీడితులు పీడితులు కాబట్టి సమాజం నుంచి అవకాశాల నుంచి వెలివేతకు గురైన వాళ్ళు కాబట్టి రిజర్వేషన్ వాళ్ళకు కొంచెం కుషన్ ఇవ్వాలా అంటున్నారు. అన్నప్పుడు మీరు అన్నట్లు రెడ్డో లేకపోతే చౌదరో చట్టం ఇట్లా చేయగలరు. ఇప్పుడు డైరెక్షన్ అదే నువ్వు గమనించినారా మీరు? న్యూస్లో ఎట్లా ఉంటుందంటే నేను 40 ఏళ్ళు న్యూస్ చూస్తున్నా, నేను పనిచేసినా కూడా జడ్జిమెంట్ రాగానే ఒక బ్రేకింగ్ 3 లైన్లు వస్తుంది. ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు అని చెప్పేసి దాన్ని ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం వాళ్ళు అన్వయించుకుంటారు. మన దగ్గర నుంచి మీరు అన్నట్టుగా మనోళ్ళు కూడా దానిలో పార్ట్గా ఉన్నారు కాబట్టి ఆ కేసులో హైప్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఆ మూమెంట్ని చూసినాం. మొత్తం స్టేట్ మొత్తాన్ని ప్యారలైజ్ చేసిన గొప్ప మూమెంట్, గొప్ప ఉద్యమం. అది రాగానే ఏం చేసినారు? అయిపోయింది, విముక్తి వచ్చేసింది, విభజన. నాకు ఆశ్చర్యం, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అది పూర్తి పాఠం చదవలే. వాళ్ళు ఎన్ని కొండీలు పెట్టినారు, ఎన్ని మూడులు పెట్టినారు, ఏమేమి మాట్లాడినారు, ఇది చదవలే. టక్మని శాసనసభలోకి వచ్చేసినారు. నేనే మొదటి వాడిని అయితే కాబోతున్న అవసరమైతే ఇద్దరు చీఫ్ మినిస్టర్లు అది చేసిన. ఇప్పుడు వాళ్ళ ముందున్న సమస్య ఏ రకంగా మొత్తం జడ్జిమెంట్ చూసినప్పుడు ఏ ఆధారాలతోటి విభజిస్తాం, ఏ కులమానాలతోటి ఎవరెక్కువ వివక్షకు గురైనారనేది చూస్తాం, ఏ డేటాబేస్ ఎట్లా కలెక్ట్ చేస్తాం, ఏ ఎంపిరికల్ ఎవిడెన్సెస్ని చూపిస్తాం. ఎవిడెన్స్ లేకపోతే ఆ రిజర్వేషన్ చెల్లదు అని కూడా రాసింది. ఎంపిరికల్ ఎవిడెన్స్ కనుక లేకపోతే మీరు కోర్టుకు రండి, మేము దాన్ని కొట్టేస్తాం. మరి దీంట్లో మూలాంశం ఏమిటో మరి మొత్తం విన్న తర్వాత మొత్తం మళ్ళీ తిరిగి కథ మళ్ళీ కన్ఫ్యూజన్కి వచ్చింది. అందుకే నేను అనేక ముళ్ళు వేసినారు ఇలా నన్ను. అట్లా అనకుండా న్యాయంగా న్యాయస్థానం న్యాయంగా ఎట్లా ఉండేదని అంటే ఈ ప్రస్తావన వచ్చింది. ఎస్, మొదటి నుంచి మాదిగ దండోరా డిమాండ్ చేస్తున్నట్టు, లేకపోతే కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత జనాభా ప్రాతిపదికన అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండేటట్టుగా సమానత్వం తీసుకొచ్చేటువంటి విధంగా ఈ రిజర్వేషన్లను వర్గీకరించవచ్చు. వర్గీకరించడానికి రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నామంటే అయిపోయేది. ఇది చెప్పుకుంటూనే ఇది రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునేటువంటి హక్కు ఉంది, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, ఆర్టికల్ 341కి విరోధం కాదు, వ్యతిరేకం కాదు, ఫైన్, ఇక్కడ దాకా బాగానే ఉంది. ఎస్, దళితులంటే అందరూ ఏకరూప సమాజం కాదు, దానిలో కూడా అసమానతలు ఉన్నాయి. ఎస్, కరెక్ట్ అది. సో కాబట్టి మీరు చట్టాలు చేసుకోండి మీ జనాభా ప్రాతిపదికన అంటే అయిపోయేది. ఇప్పుడు దానిలో వెనుకబాటు ప్రాతిపదికన అని తీసుకొచ్చినారు, విచ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు షెడ్యూల్డ్ కాస్ట్ సోఫార్. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు ఈ వెనుకబాటు అనేటువంటి ప్రాతిపదికన లేదు, వివక్ష ప్రాతిపదికనే ఉంది, కులం ప్రాతిపదికనే ఉంది. ఇప్పుడు ఈ కొత్త పారామీటర్ని ఎట్లా కనిపెట్టాలనేది సమస్య. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తీర్పు అంశం ఒకటి ఉంది, భారత రాజ్యాంగం ప్రసాదించిన అంశం ఒకటి ఉంది. ఈ 2 అంశాలు తీసుకున్నప్పుడు దేన్ని ఫాలో కావాలి? రాజ్యాంగమే ప్రైమరీ అన్నప్పుడు ఇక్కడ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు లేదా మీరంట్లో 3లు ఏవైతున్నాయో ఈ 3లు ఉండేటివే ఊసిపోయేటివే. అంటే దీని మీద కూడా మళ్ళీ నిన్నటి నుంచి మొదటి గంటలో వచ్చినటువంటి రెస్పాన్స్కి తర్వాత పూర్తి పాఠం చదివిన తర్వాత వస్తున్నటువంటి రెస్పాన్స్కి చాలా తేడా ఉంది. మనము సమస్య కేవలం మనదే అనుకున్నాం, ఒక మందకృష్ణ మాదిగది అనుకున్నాం, లేదా ఒక చంద్రబాబు నాయుడుది అనుకున్నాం, ఒక రేవంత్ రెడ్డిది అనుకున్నాం. ఆ ఉత్సాహంలో రేవంత్ రెడ్డి కూడా అయిపోయిందన్న లెవెల్లో చెప్పినాడు. ఇప్పుడు మొత్తం పాఠం చదివిన తర్వాత ఉత్తర భారతదేశంలో సిద్ధరామయ్య స్టాలిన్ కూడా హర్షం వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది. కానీ నువ్వు అక్కడ చేసిన పారంజిత్ ఒక ఇది పెట్టినాడు, ఇది దళితుల మొత్తం మూలాలనే నరికివేసేటువంటి ప్రయత్నం అని. రెండవది తోరట్ అన్నట్టు ఆయన ఒక ఆర్టికల్ రాసినాడు, యూజీసీ ఫార్మర్ చైర్మన్. ఇది
మొత్తం దళిత రిజర్వేషన్లను నిర్వీర్యంగా చేసి అంబేద్కర్ వాదాన్ని తొక్కిపడేసేటువంటిది. ఈవెన్ యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, చాలామంది ఇంటలెక్చువల్స్ ఇక్కడోళ్ళేమో కాస్ట్ వైజ్గా మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఇంటలెక్చువల్స్ దీని వెనుక ఒక పెద్ద ఎత్తున ఒక మతపరమైన హిందూ సామ్రాజ్యవాద కుట్ర ఉన్నది, ఇది బలపడుతున్నటువంటి దళితులను నిర్వీర్యం చేసేటువంటి చర్య అని చెప్పినారు. యూపీలో మొన్నటి ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోవడానికి జాతవులు చెమార్లు కలిసి ఈసారి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినారు, లేదా అఖిలేష్ యాదవ్ తోటి ఉన్నారు అనేటువంటి అభిప్రాయం అన్ని సర్వేలలో వచ్చింది. నిజానికి దళిత్ విక్టరీ అని మాట్లాడినటువంటి వాళ్ళు అప్పటి నుంచే చాలా బలంగా కులగణన గురించి, దళితుల గురించి రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. రెండవది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు, లేదా చాలామంది సోషియాలజిస్టులు, సోషల్ సైంటిస్టులు, ఈ దేశంలో మతం అనేది ఓడిపోవాలంటే, మతతత్వం అనేది ఓడిపోవాలంటే కుల చైతన్యం అనేది పెరగాలి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎక్కడైతే కుల చైతన్యం పెరిగిందో అక్కడ మతం ఎంటర్ కాలేదు. బీహార్లో కానీ, లేదా అంతకుముందు యూపీలో కానీ, లేదా మిగతా దాంట్లో. అప్పుడు ఏం చేసినారు, కులాల మధ్య చీలిక తీసుకొచ్చేసి మళ్ళీ మతాధిపత్య పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. దళిత బహుజన అనే అభిప్రాయాన్ని చీల్చి, అది బీహార్లో సాధ్యం కాలేదు కాబట్టి ఇప్పటివరకు వాళ్ళ అధికారంలోకి రాలేకపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఈ మతతత్వం అనే భావనకి కులం అనేది ఒక విరుడుగా, కులం అనేది ఒక ఆల్టర్నేటివ్గా, ఒక బైండింగ్ ఫోర్స్గా డెవలప్ అవుతున్నది. ఇట్లా డెవలప్ అయితే మతం కంటే ఎక్కువ కులం ఆకర్షిస్తుంది మనుషుల్ని అనేటువంటిది వాస్తవం. ఎప్పుడైనా సరే కులంలో ఒక చైతన్యము, ఒక బలము, ఒక సమైక్యత అనేటిది ఉంటుంది. మతం సెకండరీ అవుతుంది. మతం కనపడదు మీకు, మీ మనసులో ఉంటుంది, మీ భక్తిలో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉన్న ఫోటోలో ఉంటుంది, మీరు వెమ్లవాడ గుడిలో ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. అది నీ నెత్తి మీద ఉండి రోజు నీ ఎంబడి రాదు మతం అనేది. కులం అనేది రోజు నీ ఎత్తి మీద ఉండి నీ షాడో, అది షాడో కాదు, అసలు నువ్వే ఒక కులము. కాబట్టి కులం అసెర్షన్ పెరిగితే మత ప్రభావం తగ్గుతుంది అనేటువంటి భావన ఆల్రెడీ సోషియలాజికల్ స్టడీస్లో బోల్డెన్ సందర్భాలు ప్రూవ్ అయ్యాయి. కాబట్టి దీనికి విరుగుడుగా ఒక 2 నెలల కిందో, 3 నెలల కిందో, 6 నెలల కింద నుంచో స్టేట్మెంట్లు ఇచ్చి కోర్టు తీర్పు పాజిటివ్నే రాబోతుంది, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రకరకాల పద్ధతులలో ఇవాళ దీన్ని ఆ ప్రభావంతో ఈ కులాల మధ్య చీలిక తెచ్చేటువంటి ప్రయత్నం ఇది అని కొంతమంది, నేను ఇందాక చెప్పినటువంటి వాళ్ళలో అంటున్నారు. సార్ అక్కడ నేను దాంట్లో ఒక పాయింట్ సార్, అంటే నాకు 2 విషయాలు ఉన్నాయి, విడివిడిగా ఆన్సర్ చెప్పండి నాకు. ఇది ఒకటి, ఇప్పటికే రిజర్వేషన్ ఫలాలు పొంది ఉన్నవారు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలివికి లేని అనుమానాలు తీసి తెస్తున్న ఆర్గ్యుమెంటు, పారంజిత్ కావచ్చు, లేదా మా యూపీలో ఉన్న చమార్లు, జాటవులు కావచ్చు, వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటున్నారు ఒక ఆర్గ్యుమెంట్ అనుకుందాం. 2, ఈ జడ్జిమెంటును ఆధారంగా చేసుకొని, ఈ చర్చను ఆధారంగా చేసుకొని మొత్తం రాజ్యాంగ మౌలిక సూత్రాలపైన ప్రభావం చూపే విధంగా చట్టం చేసి దళితులనే మొత్తం రిజర్వేషన్కు దూరంగా చేస్తారా? చట్టరూపం పార్లమెంటేగా చేయాల్సింది. రెండవది మొదట ఆన్సర్ చేస్తా. రెండవది కరెక్ట్. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇంత అవుతుంది కదా, ఇది ఐఏఎస్లో ఉండదు, ఈ రిజర్వేషన్ ఐపీఎస్లో ఉండదు, ఐఐటీలో ఉండదు, జేఈలో ఉండదు, నీట్లో ఉండదు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉండదు. ఎందుకంటే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ సెక్టార్లో ఉండదు. మీరు చెప్పారు కదా, రైల్వే ఉద్యోగాల్లో ఉండదు, బ్యాంక్ ఉద్యోగాల్లో ఉండదు. ఎందులో ఉంటుంది? ఈ టీఎస్పీఎస్సీలో రోజులు వెళ్ళవుతుంది కదా, డిఎస్సిలో ఇక్కడ అక్కడ ఇక్కడ ఆడు ఉంటుంది, స్టేట్ క్యాడర్ అక్కడ అందులో వచ్చే ఉద్యోగాలన్నీ అందులో ఉంటుంది. అయినా సరే అది న్యాయమే, అయినా సరే అక్కడ ఉద్యోగాలు కావాల్సిందే. కానీ మీరు గమనించండి, మిగతా మీరు అన్నారు కదా ఇందాక, ఎందుకు యూపీలో దళితులు కలెక్టివ్ ఓటు వేయగలిగినారు, ఎందుకు తెలంగాణలో వేయలేకపోయారు? ఎందుకు యూపీ? మీరు అనుకుంటున్నారా బీజేపీకి నోట్లు వచ్చినాయంటే మందకృష్ణ ప్రభావం లేదనుకుంటారా? ఆయనే స్వయంగా చెప్పినాడు కదా, ఉంది కాబట్టి ఆయనే చెప్పిండు కదా స్వయంగా. సో నేనేమంటున్నానంటే దళిత చైతన్యం నిర్వీర్యమవుతుంది అనే ఉద్దేశంతో
మేధావులు కానీ పారంజిత్ కానీ అనుకుంటున్నారు వాళ్ళ పిల్లలకేం రిజర్వేషన్లు అవసరం లేదు. స్వార్థపరులని మీరు అనుకోవడానికి లేదు. రెండవది నిజంగానే మీరు అన్నట్టుగా పార్లమెంటే అత్యున్నతమైనప్పుడు ఎందుకని ఈ సంఘాలన్నీ పార్లమెంట్ ద్వారానే చట్టం చేయమని ఎందుకు అడుగుతలేవు? సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇప్పుడు, పార్లమెంట్నే చట్టం చేయమను. అన్ని ఉద్యోగాలలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిట్లలో మేము రిజర్వేషన్లు ఇస్తాం, ఈ కాస్ట్లను క్లాసిఫై చేస్తాం, డివైడ్ చేస్తాం. వాట్ ఈజ్ రాంగ్? చేయండి. వీళ్ళు మీకు ఇప్పటికి కూడా బలం ఉంది. చలో మీరు కాశ్మీర్ను మార్చేసినప్పుడు ఇంకో చోట చేసినప్పుడు మీరు ఎందుకు 341 మార్చలేరు? మార్చండి ఇప్పటికైనా. ఎవరు వద్దన్నారు? అంటే మనం కన్వీనియంట్గా అవతలని దాటేసి ఒక విశ్లేషణ చెప్పిన వాడినో లేకపోతే ఒక వివరణ చెప్పిన వాడిని ఎందుకు మనం తప్పుపడుతున్నాం? ఏ రిజర్వేషన్ అవసరం లేడు అనుకుండొచ్చు. వీళ్ళందరూ కలిసి ఉంటే పెద్ద ఫోర్స్ అవుతుంది. ఒక 15-17% అంటే ఈ దేశం మొత్తం జనాభాలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ. ఈ దేశం మొత్తం జనాభాలో వీళ్ళందరూ ఐకమత్యంగా ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఇది. దీన్ని ఇప్పుడు 4 గ్రూపులు చేస్తే బీసీలు గత అనేక సందర్భాల్లో బీసీల ఐక్యత గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్కరోజైనా సక్సెస్ అయినారా బీసీ ఐక్యత విషయంలో? ఏ కులం ఆ కులం విడిపోతుంది అనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. అట్లా విడిపోకుండా ఉండాలంటే సంఘటితం అయి ఉండాలి అనే అభిప్రాయం కూడా ఉండొచ్చు. నేనేమంటున్నానంటే ఈ కుట్రను గమనించి నిజంగానే ఇవన్నీ నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఇది వెల్కమింగ్, ఆహ్వానించాలి. కానీ మనం తెలంగాణలో చెప్పినందుడు అన్నదమ్ముల్లా విడిపోయినా సరే ఆత్మీయులాగా కలిసి ఉండాలని అటువంటి ఎఫర్ట్ ఇవాళ దళిత సమాజం నుంచి రావాలి. కానీ ఇక్కడ ఒక మాట సార్, ఒకవేళ ఏబిసిడీలుగా విడగొట్టినంత మాత్రాన వాళ్ళు అంటే నేను విడిపోయేది లేదు. ఎందుకంటే క్రిమిలేయర్ పెట్టినా వాళ్ళకు కులము కొనసాగినప్పుడు, కుల వివక్ష కొనసాగినప్పుడు క్రిమిలేయర్ అయితేమి ఏ లేయర్ అయితేమి అది మళ్ళీ అక్కడికి రావాల్సి. అది కదా మౌలిక ప్రశ్న. అసలు వీడు క్రిమిలేయర్ అని ఎందుకు అంటున్నారు? వీళ్ళు వెనుకబాటు తలాన్ని కొలిచి ఎంపిరికల్గా చూపించి దానికి ఆధారాలు చూపించి అప్పుడే రండి లేకపోతే మేము కోర్టులో కొట్టేస్తామని ఎందుకు అంటున్నారు? ఎందుకని ఒక వివక్ష ఆధారంగా ఒక సెక్షనల్గా ఉండేటువంటి దాన్ని వీళ్ళు పోస్ట్ మార్టం చేసి దానికి వెనుకబాటుతనాన్ని, ఆర్థిక సమానతల్ని, అభివృద్ధి లేని తనాన్ని ఎందుకు మాట్లాడినారు? ఏ అధికారంతో మాట్లాడినారు? పిటిషన్ అది కాదు. పిటిషన్ మీ దగ్గరకు వచ్చిన పిటిషన్ అది కాదు. నేనేమంటున్నానంటే ఎస్, ఈ తీర్పును సమర్థిస్తున్నాం, చెన్నై వర్సెస్ ఏపీని కొట్టేస్తున్నాం, ఎస్ ప్రతి రాష్ట్రానికి రిజర్వేషన్లను చేసుకునేటువంటి అధికారం ఉంటుంది అని ఇంకో కథ ఉంది కదా, కొంగ పాయసం టైప్ కథ ఒకటి ఉంది. ఒక తోడేలు కొంగను పార్టీకి పిలుస్తుంది. పిలిచి దానికి ఒక ప్లేటు తాంబూలం టైప్ ప్లేట్ పోసి దానిలో పాయసం పోసి తాగమంటారు. కొంగ తాగలేదు. అట్లే మళ్ళీ కొంగ తోడేలను పిలుస్తుంది, దానికి ఒక కూజాల పోసి తాగమంటారు. సేమ్ కోర్టు కూడా ఏం చేసిందంటే ఇగో ఇటువంటి కొల పాత్రలను పెట్టింది, ఇప్పుడు కొలమానాలను పెట్టింది. అంటే 2 పిల్లులు ఒక కోతి కథ. ఈ రెండు ఈ విశ్లేషణలు, దాని మీద వస్తున్నటువంటి విశ్లేషణలు, విమర్శలు లోతైన సామాజిక పరిశోధకుల విశ్లేషణ చూస్తే ఇది దళిత అస్తిత్వానికే ముప్పొచ్చేటట్టు ఉన్నది అనేది మొదటి వాదన. రెండవది, దళితులు పొలిటికల్గా పోలరైజ్ అవుతున్నారు కాబట్టి దళితులను ఇంతకాలము మతపరంగా ఆకర్షించుకునే ప్రయత్నాలు బెడిసికొట్టే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు పొలిటికల్గా చైతన్యం అయితే మొన్నటి ఎలక్షన్లో మహారాష్ట్రలో కానీ లేకపోతే యూపీలో కానీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు కానీ కాబట్టి వీళ్ళలో ఏదో ఒక రకమైనటువంటి విభజన తేవాలి అనేది రెండవది. మూడవది, మనం అనుకుంటున్నట్టుగా అన్ని చోట్ల మాదిగలు దీన్ని ఆహ్వానిస్తలేరు. అదే తెలుగు రాష్ట్రాల మాదిగలకు నిజంగానే ఇక్కడ వెనుకబాటుతనం ఉన్నది అనేటువంటి అభిప్రాయం ఉంది కాబట్టి ఆంధ్రాలో అటువంటిది ఫేస్ చేసినారు కాబట్టి బహుశా ఇక్కడ కూడా అటువంటి ఇదే ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే ఆహ్వానిస్తున్నారు. సిద్ధరామయ్య ఆహ్వానిస్తాడు, చంద్రబాబు నాయుడు ఆహ్వానించండి, సిద్ధరామయ్య ఎందుకు ఏడు? రేవంత్ రెడ్డి ఏం చేయకుండా ఆహ్వానించారు. అంటే నేనేమన్నా మాయావతి ఆహ్వానించిందా? వ్యతిరేకిస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే యోగేంద్రనాథ్ యోగి ఆదిత్యనాథ్ ఆహ్వానించినాడా? లేదు ఇంకొక, అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే కొన్ని చోట్ల చర్మకార వృత్తి చేస్తున్న వాళ్ళు ఆధిపత్యంలో ఉండొచ్చు,
ఎక్కువ అవకాశాలు పొంది ఉండొచ్చు, కొన్ని చోట్ల ఇంకోళ్ళు ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఎక్కువ అన్యాయమై, ఎక్కువ వెనుకబడి ఉండి, ఎక్కువ అస్పృశ్యతతో ఉండి, ఎక్కువ వివక్షను అనుభవిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. విభజన అన్ని చోట్ల జరగాలి. అది ఒక చోట ఒక కులానికి లాభం జరగవచ్చు, ఇంకో చోట ఇంకో కులం. డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అనేటువంటిది అదే. కాబట్టి అక్కడి వరకే పరిమితమై ఉండి ఆయా రాష్ట్రాలు జనాభాను బట్టి ఈ ఎస్సీలను విభజిస్తే మంచిది అనే కాడికి ఆగితే బాగుండేది జడ్జిమెంట్. సరే, ఇది రిటర్న్గా ఏముంది, నేనైతే జడ్జిమెంట్ మొత్తం చదవలేదు. నేను మీడియాలో వచ్చిన కథనాలు మాత్రమే చదివినాను, నేనైతే మొత్తం చదవలేదు. ఇక్కడ మీరు థోరట్ పారంజిత్, యోగేంద్ర యాదవ్తో పాటుగా మీ పరిశీలనను పట్టి చెప్పిన ఒకానొక మాట, ఇది మౌలికంగా దళిత చైతన్యానికి, అస్తిత్వానికి, ఉనికికే ప్రమాదకరమైన ఒక మాట అన్నారు. మూలాలను అన్నారు. అంటే 341లో ఏమన్నా మార్పులు చేసి క్రీమీ లేయర్ పేరుతో ఓ మాలను ఒక మాల తీసి ఇంకో దాంట్లో వేస్తే కనుక వీళ్ళ జనాభా అంటే ఏమిటో అది ఆ మూలాలను నరకడం అంటే కొంచెం డీటెయిల్గా. అంటే రెండవది రెండు ప్రాబ్లమ్స్ ఇందాక చెప్పిందే. ఒకటి, దళితులు రాజకీయ చైతన్యంతో ఒక యునైటెడ్గా ఉన్నంత కాలమే అవతలి వాళ్ళు గౌరవించడం కానీ భయపడడం కానీ చేస్తారు, శక్తిగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన తర్వాత 70sలో ఇందిరాగాంధీ నమ్ముకున్నది దళితులు. బీజేపీ విమర్శించింది ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది. అంటే దళితులు ఒక బ్యాంక్, ఒక బ్యాంక్ అంటే ఒక ఇదిగా ఉండి వాళ్ళ దీన్ని భవిష్యత్తులను మార్చగలిగే శక్తి ఉన్న ఒక సెక్షన్. రెండవది, సోషలాజికల్గా కూడా మొత్తం భారతదేశంలో సింగిల్ లార్జెస్ట్ కల్చరల్ బ్లాక్ ఏంటిదంటే దళితులు. 25 కోట్లు, 30 కోట్ల మంది, 40 కోట్ల మంది దళితులు, ఆదివాసులు దళితులను కూడా దళితులుగానే చూస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఆదివాసులు ఇంకా వెనుకబడిన వాళ్ళు అనుకుంటారు. దళితులను ముట్టుకొని దళితులను అంటుకోరు, ముట్టుకోరు, అస్పృశ్యత వాళ్ళు కూడా పాటిస్తారు. కాబట్టి ఆదివాసులైనా గిరిజనులైనా వాళ్ళు మీరు నాగాల్యాండ్ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో పోతే గిరిజనులే కాదు, మన గిరిజనులు వేరు, మన ఆదివాసులు వేరు. మన ఆదివాసులు కూడా మీ గోండులు కానీ కోయలు కానీ దళితుల్ని మాది కానీ మాలని ఇంటికి కూడా రానియరు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి. అంటే దళితులు ఉన్న ఈ మొత్తం 57 కులాలు కనుక ఒకే నాయకత్వంలో, ఒకే ఆలోచనతో, ఒకే సంఘీభావంతో ఉంటే పాలసీ లెవెల్లో ఎన్ని మార్పులైనా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. 70sలో 80sలో ఇటువంటి ఎఫర్ట్స్ చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. దళితులందరూ కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయినరు, ఒక ప్రెషర్ గ్రూప్గా ఎమర్జ్ అయినరు. మీకు సప్లాన్ అనేది రావడానికి దానికంటే ముందు 10 సంవత్సరాలు నడిచినటువంటి రాజకీయాలని కారణమే. సప్లాన్ అంటే మీరు జనరల్ డెవలప్మెంట్కి పెట్టుకునే ప్లాన్ కాకుండా ఒక ఉప ప్రణాళిక పెట్టండి, దానిలో అడిషనల్ అమౌంట్ని దానిలోకి డైవర్ట్ చేయండి, అది వాళ్ళ జనాభాకు సమానమైనది చేయండి. అంటే ఆ జనాభా ఒక లక్ష కోట్ల బడ్జెట్ అయితే ఒక 15 కోట్ల బడ్జెట్ని సపరేట్గా పెట్టండి, 15,000 కోట్లను పెట్టి ఈ అస్పృశ్యత నుంచి, వెనుకబాటుతనం నుంచి, ఇది వివక్ష నుంచి, వెలివేత నుంచి బయటకు వచ్చేటువంటి దానికి ఉపకరించే పనులు చేయండి అని ఆ చట్టం చెప్పింది. ఈ యూనిటీ లేకపోతే ఆ చట్టం రాకపోయేది. రేపైనా సరే దళితులు రాజకీయంగా చైతన్యవంతులై ఒకే పిడికిల్లిలాగా ఉంటే డెఫినెట్గా అవతలి వాడి దగ్గర నుంచి వీళ్ళకు రావాల్సినటువంటి వాటా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, నేను దాన్ని స్పాన్సర్ చేయను, కానీ అసలు ఈ విభజన జరిగిందే రాజకీయ ప్రయోజనాల కోసమని కాదు. చంద్రబాబు నాయుడు మిగతా ప్రాంతాలలో జరిగినటువంటి సందర్భంలో కారంచేడులో, చుండూరులో ఉమ్మడిగా చైతన్యంతో కొట్లాడిన జాతిని నిర్వీర్యం చేయడానికి ఇది తీసుకొస్తున్నారని కూడా మాల సంఘాలు ఆరోపించినాయి, లేదా కొంతమంది మిగతా మేధావులు కూడా ఆరోపించినారు. ఏది ఏమైనప్పటికీ అది న్యాయంగా ఉన్నది. కాబట్టి ఎట్లాగైతే మనం తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ సపరేట్ కావాలని కోరుకున్నామో, మాదిగలకు అన్యాయం జరిగినప్పుడు మాదిగలు సపరేట్ వర్గీకరణ జరిపి వాళ్ళకు సమాన న్యాయం చేయడం అనేటువంటిది న్యాయానికి ఉండేటువంటి న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్. కాబట్టి దాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందనంటే మాల వేరు, మాదిగ వేరు, ఇద్దరు ఒక్కటే కాదు. ఎస్సీలలో, బీసీలలో ప్రతి కులం వేరే. ఒక పద్మశాలి పిలిస్తే గౌడు రాడు, గౌడు పిలిస్తే యాదవ్ రాడు, యాదవ్ పిలిస్తే ముదిరాజు రాడు, వీళ్ళు ముగ్గురు పిలిస్తే మున్నూరు కాపు రాడు. అదే పరిస్థితి. కాబట్టి వద్దు అని కొంతమంది ఆలోచిస్తున్నారు.
మనం వాళ్ళకి ఆపాదించక్కర్ల, వీడు వాని కులం కోసం. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్న, తోరడి పిల్లలకో లేకపోతే యోగేంద్ర యాదవ్ పిల్లలకో, యోగేంద్ర యాదవ్ అంటే జనరల్లో ఇది, మిగతా వాళ్ళ పిల్లలకు వాళ్ళు రిజర్వేషన్ తీసుకునేటోళ్ళు ఏం కాదు, వాళ్ళ రిజర్వేషన్ అవసరం కూడా లేదు. వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటంటే దళిత జాతి, అస్పృశ్య జాతి అనేటువంటిది ఒక తిరగబడుతున్నటువంటి, ఒక నిలదొక్కుని, ఒక గర్జిస్తున్నటువంటి సమయంలో వీళ్ళను విడదీసేసి వాళ్ళ వాయిస్ని డౌన్ చేస్తారేమో అనే ఒక భయం తప్ప స్వార్థం కాదు అనేటువంటి విషయం మీరు అర్థం. ఇక్కడ కులం పోవాలని అంటాం, బయట జరుగుతున్న ఒక ఆర్గ్యుమెంట్, కులం పోవాలంటారు, ఎన్ని రోజులు రిజర్వేషన్లు, ఈ రిజర్వేషన్ తీసేస్తేనే కులం పోతుంది అని ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. బహుశా అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు చర్చ, సుప్రీంకోర్టుకైనా కులం ఉంటుంది, జడ్జికైనా కులం ఉంటుంది. జడ్జి పేరే కులం రాశారు కదా, అదే పేపర్లో రాసిండు, దళిత్ జడ్జి అట, సుప్రీంకోర్టు జడ్జి ఆయన, దళిత్ జడ్జి కాదు ఆయన. ఒకటి కాబట్టి రెండోది చెప్తా, అట్లా అడిగిటున్నాడు, కులం ముందు వచ్చిందా రిజర్వేషన్ ముందు వచ్చిందా, ఏది తీస్తే ఏది పోతుంది. కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చింది కదా, నువ్వు కులం తీసే రిజర్వేషన్ అక్కర్లేదు కదా. ఎవరు తీసేయాలి? నువ్వు పెట్టిన దానికి అబ్జెక్షన్ చేస్తున్నావు, ఎవరు తీసేయాలి? నువ్వు తీసేయి. నేను చెప్పినా కదా, ఈ దేశంలో ఉన్న అందరు కులాల పేర్లను, ఆధిపత్య కులాలను మేము వదిలేసుకుంటున్నాం అని ఒక 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 శైవ మూమెంట్ లాగానో, లేకపోతే ఒక ద్రవిడ మూమెంట్ లాగానో. ద్రవిడ మూమెంట్లో నేమ్స్, కాస్ట్ నేమ్స్ ఉండవు మీకు తమిళనాడులో, శర్మ, శాస్త్రి ఇవి ఉండదు. చేయండి మీరు ఆ పని, ఆ చట్టం చేయండి. కులం పేరు పెట్టుకుంటే మిమ్మల్ని, మీకు ఈ ప్రయోజనాలు ఉండవు, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని చెప్పండి. కులమే ఆస్తి దానికి. అరే బాస్, ఇలా రేపు రేవంత్ రెడ్డి గారు అనకపోతే కోపం వస్తుంది, రేవంత్ అంటే కోపం వస్తుంది, ఉత్తమ్ అంటే కోపం వస్తుంది. అరే ఖచ్చితంగా రెడ్డి అనాలంటున్నారు, ఫైన్. అటువంటి సమాజంలో ఉన్నాం కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కులం నీకు గౌరవాన్ని ఇస్తుంది అని నువ్వు ఎట్లాగైతే విర్రవీగుతున్నావో, అదే కులం అవతలి వాడికి అవమానాన్ని మిగులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకో. అసలు కులమే తీసేయండి, రిజర్వేషన్లు అవసరం లేదు, వివక్ష అక్కర్లేదు. ఇంకా అంబేద్కర్ అయితే భూమి మొత్తం నేషనలైజ్ చేసేయండి అని అన్నాడు, పంచిపడేయండి, ఈక్వల్ చేసేయండి అందరికి. ఎవరికి రిజర్వేషన్లు కావాలండి? అంటే ఇది చాలా బోలా ఆర్గ్యుమెంటు. మీరు రిజర్వేషన్లు పోతే కులం పోతుంది. ఒక నాయన విధవ 4,000 సంవత్సరాల నుంచి కులం ఉంది కాబట్టి రిజర్వేషన్ వచ్చిందిరా బాబు, రిజర్వేషన్లు ఉంది కాబట్టి కులం రాలే. కాబట్టి ఇవన్నీ చాలా చిల్లర ఆర్గ్యుమెంట్స్ అని నా అభిప్రాయం.